హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోషి కిరణ్. ఈరోజు తెలుగు సామెతలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. అంతరించిపోతున్న తెలుగు సామెతలు ఈ తరం పిల్లలకి తెలియచేయడం కోసం నా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మొదటి సామెత, అగ్నికి వాయువు తోడైనట్లు. దీని అర్థం ఏమిటో చూద్దామా? అంటే అగ్నికి వాయువు తోడవడం అంటే మంట మండుతున్నప్పుడు గాలి వీస్తే ఆ మంట ఇంకా ఎక్కువగా మండుతుంది కదా. అదే విధముగా ఒక బలవంతుడికి మరొక బలవంతుడు తోడైతే ఆ బలవంతుడి బలం ఇంకా పెరుగుతుంది అనే సందర్భంలో అగ్నికి వాయువు తోడైనట్లు అనే సామెత ఉపయోగిస్తారు. రెండవ సామెత, విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. దీని అర్థం ఏమిటో తెలుసుకుందామా? దీని అర్థం ఏమిటి అంటే, మంచి విత్తనం నాటితే మంచి మొక్క పెరుగుతుంది. అదే విధముగా ఆలోచన మంచిదైతే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది అనే సందర్భంలో విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది అనే సామెతను ఉపయోగిస్తారు. మూడవ సామెత, గోరు చుట్టు మీద రోకలి పోటు. దీని అర్థం ఏమిటో తెలుసుకుందామా? గోరు చుట్టు వేసినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. దాని మీదే మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలితే ఇంకా నొప్పి భరించడం చాలా కష్టం. అదే విధముగా కష్టాలలో ఉన్నప్పుడు అదనంగా వేరొక కష్టం వచ్చి పడితే చాలా బాధగా ఉంటుంది. అటువంటి సందర్భంలో గోరు చుట్టు మీద రోకలిపోటు అనే సామెతను ఉపయోగిస్తారు. నాలుగవ సామెత, ఎంత చెట్టుకి అంత గాలి. దీని అర్థం ఏమిటో తెలుసుకుందామా? ఏమిటి అంటే, చిన్న చెట్టు అయితే తక్కువ గాలి వస్తుంది, అదే పెద్ద చెట్టు అయితే ఎక్కువ గాలి వస్తుంది. అదే విధముగా మనం చేసే పనిని బట్టి, శక్తిని బట్టి ఫలితం కూడా లభిస్తుంది అన్న సందర్భంలో ఎంత చెట్టుకి అంత గాలి అనే సామెతను ఉపయోగిస్తాం. నాలుగవ సామెత, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. దీని అర్థం ఏమిటో తెలుసుకుందామా? అంటే ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరంలో ఉంటుందో ఈ ఊరు ఆ ఊరికి కూడా అంతే దూరంలో ఉంటుంది. అంటే ఏమిటంటే, మన ప్రవర్తనను బట్టే ఎదుటివారి ప్రవర్తన కూడా ఉంటుంది అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఐదవ సామెత, గుడ్డి కన్నా మెల్ల మేలు. అంటే ఏమిటి అంటే, పూర్తిగా కళ్ళు కనిపించకపోవడం కంటే మెల్లకన్నా అయినా సరే ఉంటే మంచిది కదా. అదే విధముగా అసలు ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉంటే మంచిది కదా అనే సందర్భంలో ఈ గుడ్డి కన్నా మెల్లమేలు అనే సామెతను ఉపయోగిస్తారు. చూశారు కదండి. ఇలాంటి మరిన్ని తెలుగు సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.